హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు. సో మనం 9th క్లాస్ హిస్టరీ డిస్కస్ చేస్తున్నాం కదా. దీంట్లో ఫస్ట్ చాప్టర్ ఆల్రెడీ డిస్కస్ చేశాము. అండ్ ఫస్ట్ చాప్టర్లో మనము రాడికల్స్, కన్సర్వేటివ్స్ అండ్ లిబరల్స్ గురించి చూడడం జరిగింది. అండ్ వాళ్ళ యొక్క ఒపీనియన్స్ కూడా మనము చూడడం జరిగింది. అండ్ మనకి ఫ్రెంచ్ రెవల్యూషన్లో అసలు వాళ్ళు ఎందుకు రివోల్ట్ చేశారు అంటే మెయిన్గా ట్యాక్సెస్ పెంచడం వల్ల వాళ్ళు రివోల్ట్ చేసి మొనార్కీ ఏదైతే ఉందో దాన్ని తీసేసి ఒక గవర్నమెంట్ని ఫామ్ చేశారు. మరి రష్యాలో కూడా అదే విధంగా ఉందా లేదా అని ఒకసారి చూద్దాం. సో ఇది సెకండ్ చాప్టర్, దీంట్లో ద రష్యన్ రెవల్యూషన్. సో ప్రీవియస్ చాప్టర్లో మనం చెప్పుకున్నట్టుగా ఇండస్ట్రియలైజేషన్ అనేది స్టార్ట్ అయిందని చెప్పుకున్నాము. బట్ అన్ని చోట్ల ఇండస్ట్రియలైజేషన్ అనేది లేదు. సో వన్ అమాంగ్ దెమ్ ఈస్ రష్యా. సో రష్యా అనేది చాలా లీస్ట్ ఇండస్ట్రియలైజ్డ్ ఏరియా అని చెప్పుకోవచ్చు యూరోపియన్ స్టేట్స్లో. అండ్ అక్టోబర్ రెవల్యూషన్ ఏదైతే 1917లో జరిగిందో దాని తర్వాత సోషలిస్ట్ గవర్నమెంట్ని కవర్ చేసుకున్నారు. మొనార్కీ మొత్తం అంటే ఎవరైతే కింగ్ రూల్ చేస్తున్నాడో మొనార్కీని తీసివేయడం జరిగింది. అండ్ ఒక గవర్నమెంట్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. సో అసలు ఇది ఎలా జరిగింది అని చెప్పేసి మనకి ఈ చాప్టర్లో చెప్తున్నారు. సో దానికన్నా ముందు రష్యన్ రెవల్యూషన్ మెయిన్గా ఏ విధంగా జరిగిందనేది చెప్తున్నారు. ద ఫాల్ ఆఫ్ మొనార్కీ ఇన్ ఫిబ్రవరి 1917 అండ్ ద ఈవెంట్స్ ఆఫ్ అక్టోబర్ ఆర్ నార్మల్లీ కాల్డ్ ద రష్యన్ రెవల్యూషన్ అని చెప్పేసి ఒక చిన్న డెఫినేషన్ టైప్లో చెప్తున్నారు. సో రష్యన్ ఎంపైర్ మనం 1914లో చూసుకున్నట్లయితే, సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది రష్యన్ ఎంపైర్. సో మనకు 1914 గుర్తు రాగానే ఫస్ట్ వరల్డ్ వార్ గుర్తు రావాలి. వరల్డ్ వార్ 1 28 జూలై 1914 నుంచి 11th నవంబర్ 1918 వరకు వరల్డ్ వార్ 1 అనేది జరిగింది. సో ఆ 1914లో మరి రష్యాలో పరిస్థితి ఏ విధంగా ఉందని చూసుకున్నట్లయితే, 1914లో రష్యాని పరిపాలించింది సార్ నికోలస్ II. ఈయన మనకి ఇక్కడ కనిపించే రష్యన్ ఎంపైర్ని పరిపాలించారు. ఇప్పుడు ప్రజెంట్ డేలో మనకున్న ఫిన్లాండ్, లాట్వియా, లిథువేనియా, ఎస్టోనియా అండ్ కొన్ని పార్ట్స్ ఆఫ్ పోలాండ్, యుక్రెయిన్ అండ్ బెలారస్ కూడా అప్పుడు రష్యన్ ఎంపైర్లోనే ఇంక్లూడ్ అయి ఉండేవి అన్నమాట. వీటితో పాటుగానే కొన్ని సెంట్రల్ ఏషియన్ స్టేట్స్ లైక్ జార్జియా, అర్మేనియా అండ్ అజర్బైజాన్ కూడా రష్యన్ ఎంపైర్లో ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. సో అప్పుడు మనకి రష్యాలో చూసుకున్నట్లయితే అక్కడ ఎక్కువగా రిలీజియన్ ఏది ఉండేదంటే రష్యన్ ఆర్థోడాక్స్ క్రిస్టియానిటీ, అంటే క్రిస్టియానిటీ ఎక్కువగా ఉండేది. అది గ్రీక్ ఆర్థోడాక్స్ చర్చ్ నుంచి ఫాలో అవుతూనే ఉన్నారు. అండ్ ఇక్కడ క్రిస్టియానిటీతో పాటుగా మనకి క్యాథలిక్స్ ఉన్నారు, ప్రొటెస్టెంట్స్ ఉన్నారు, ముస్లిమ్స్ అండ్ బుద్ధిస్ట్ కూడా ఉన్నారు. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఒక మ్యాప్ ప్రొవైడ్ చేశారు మనకి. దీంట్లో మనకి ఏవైతే ఇక్కడ లైట్గా పింక్ కలర్ టైప్లో కనిపిస్తున్నాయో ఇవి సెంట్రల్ పవర్స్. మెయిన్గా వరల్డ్ వార్ 1 వచ్చేసి సెంట్రల్ పవర్స్కి మరియు ఎంటిటీ పవర్స్ ఆర్ వాటినే అలీడ్ పవర్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఇక్కడ మనకు కనిపించే రష్యా, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్ అండ్ సెర్బియా, ఇవి వచ్చేసి మనకి అలీడ్ పవర్స్. సో అలీడ్ పవర్స్, సెంట్రల్ పవర్స్. నెక్స్ట్ వచ్చేసి ఏవైతే ఈ గ్రే కలర్లో కనిపిస్తున్నాయో ఇవి ఫస్ట్ న్యూట్రల్గా ఉన్నాయి, అంటే మాకు ఈ వార్తో సంబంధం లేదు అని చెప్పేసి ఇక్కడ నార్వే, స్వీడన్, డెన్మార్క్, హోలాండ్, స్పెయిన్ అండ్ అల్బేనియా, సో ఇవన్నీ కూడా న్యూట్రల్గా ఉన్నాయి ఇనిషియల్గా. తర్వాత ఈ న్యూట్రల్గా ఉన్నవి ఏం చేస్తాయంటే కొన్ని వచ్చేసి సెంట్రల్ పవర్స్లో జాయిన్ అయ్యాయి, మరికొన్ని వచ్చేసి అలీడ్ పవర్స్లో జాయిన్ అయ్యాయి. సో ఏవైతే మనకి ఇక్కడ పర్పుల్ కలర్లో కనిపిస్తున్నాయో ఆటోమన్ ఎంపైర్, అంటే ప్రజెంట్ డే టర్కీని ఆటోమన్ ఎంపైర్ అని చెప్పేసి పిలుస్తూ ఉండేవారు. అండ్ టర్కీ అండ్ బల్గేరియా, ఈ రెండు వచ్చేసి సెంట్రల్ పవర్స్లో జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ అలాగే ఇక్కడ పోర్చుగల్, ఇటలీ, గ్రీస్, రొమేనియా, ఇవి వచ్చేసి మనకి అలీడ్ పవర్స్ ఆర్ఎల్స్ మనకి ఎంటిటీ పవర్స్లో జాయిన్ అవ్వడం జరిగింది. సో వరల్డ్ వార్ 1 వచ్చేసి మనకి సెంట్రల్ పవర్స్కి మరియు
ఆలిడ్ పవర్స్కి యుద్ధం అనేది జరిగిందనమాట. సో ఒక మ్యాప్ చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూడొచ్చు మనకి రష్యన్ ఎంపైర్ ఎంత పెద్దగా ఉందో. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి రిపబ్లిక్ ఆఫ్ చైనా, ఇక్కడ జాపనీస్ ఎంపైర్, మంగోలియా, అండ్ ఇక్కడ ఇండియా, ఆఫ్ఘనిస్తాన్. సో ఈ విధంగా మనకి కనిపిస్తున్నాయి ఇక్కడ ఆటోమన్ ఎంపైర్. సో అసలు మెయిన్గా వరల్డ్ వార్ 1 స్టార్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే ఫ్రాన్స్ ఫెర్డినాండ్ అనే అతన్ని అసాసినేట్ చేస్తారు. ఎక్కడ? సారాజేవోలో వీళ్ళ పైన అటాక్ జరుగుతుంది. సో ఎవరైతే ఫెర్డినాండ్ ఉన్నాడో అతను మరియు అతని యొక్క వైఫ్ కలిపి 3 వెహికల్స్లో వెళ్తూ ఉంటారు. అయితే ఏమవుతుంది అంటే ఈ సెర్బియాకి చెందిన ఒక అతను వాళ్ళ మీద బాంబ్తో దాడి చేస్తాడు ఫస్ట్. సో ఆ అటాక్లో 3rd జీబ్ ఏదైతే ఉందో అది బ్లాస్ట్ అయిపోతుంది. తర్వాత ఫస్ట్ అండ్ సెకండ్ జీబ్ ఉంటుంది. సెకండ్ దాంట్లో మన ఫెర్డినాండ్ ఉన్నాడు. తర్వాత వాళ్ళు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి కొంచెం టర్న్ తీసుకోగానే అక్కడ పిస్టల్తో షూట్ చేసి చంపేస్తారు వీళ్ళిద్దరిని. సో ఈ ఇన్సిడెంట్ మెయిన్గా వరల్డ్ వార్ 1కి కారణమవుతుందన్నమాట. సో సెర్బియాకి చెందిన అతను ఈ ఇన్సిడెంట్ చేశాడు కాబట్టి ఈ ఆస్ట్రియా హంగేరీ ఏం చేశారు? సో మెయిన్గా ఫెర్డినాండ్ అనే అతను ఆస్ట్రియా హంగేరీ యొక్క కింగ్ అనమాట. సో వీళ్ళేం చేశారు? సెర్బియా మీద వార్ డిక్లేర్ చేస్తారు. బట్ సెర్బియాను రష్యా వాళ్ళు ఏంటంటే ఫ్రెండ్స్ కాబట్టి రష్యా వాళ్ళు ఏం చేశారు? మేము మీకు హెల్ప్ చేస్తామని చెప్పేసి వాళ్ళు సెర్బియా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. బట్ ఆస్ట్రియన్ హంగేరీ అండ్ జర్మనీ వాళ్ళ ఫ్రెండ్స్ కాబట్టి జర్మనీ వాళ్ళు ఏం చేశారు? రష్యా వీళ్ళకి సపోర్ట్ వస్తుందని చెప్పేసి వీళ్ళు రష్యా మీద వార్ డిక్లేర్ చేశారు. సో మనకి రష్యా యొక్క మిత్రుడు ఫ్రాన్స్ కూడా రష్యా యొక్క ఫ్రెండే కాబట్టి వీళ్ళు కూడా హెల్ప్ చేద్దామని చెప్పేసి అనుకున్నారు. అప్పుడేం చేసింది జర్మనీ? మళ్ళీ ఫ్రాన్స్ మీద కూడా వార్ డిక్లేర్ చేయడం జరిగిందనమాట. సో ఈ విధంగా మనకి వరల్డ్ వార్ అనేది స్టార్ట్ అయింది. సో ఒకసారి మళ్ళీ చాప్టర్లోకి వెళ్ళిపోదాం. సో మనం ముందు చెప్పుకున్నట్టుగానే మనకి రష్యాలో ఎక్కువ ఇండస్ట్రీస్ లేవని చెప్పుకున్నాము. సో అట్ ద బిగినింగ్ ఆఫ్ 20th సెంచరీ అంటే 1901 నుంచి మొదలుపెట్టుకొని మనకి రష్యాలో చూసుకున్నట్లయితే చాలామంది అగ్రికల్చరిస్ట్ ఉండేవాళ్ళు. అంటే వ్యవసాయ పనులు ఎక్కువ చేస్తూ ఉండేవాళ్ళు. అబౌట్ ఆ కంట్రీ మొత్తంలో 85% మెంబర్స్ మనకి ఈ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉన్నారన్నమాట. సో ఒకసారి మనము ఇదే ప్రపోర్షన్ జర్మనీ అండ్ ఫ్రాన్స్తో కంపేర్ చేసుకుంటే మనకి ఫ్రాన్స్లో జస్ట్ 40% మెంబర్స్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉండేవాళ్ళు. అండ్ అలాగే జర్మనీ కూడా 50% మెంబర్స్ డిపెండ్ అయి ఉండేవాళ్ళు. బట్ ఇక్కడ రష్యాలో చూసుకున్నట్లయితే 85% మెంబర్స్ అంటే అది చాలా పెద్ద నెంబర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనకి ఇక్కడ. అండ్ వాళ్ళు వ్యవసాయం చేసి వాళ్ళ కోసము ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫుడ్ గ్రెయిన్స్ కానీ ఇవి మెయిన్గా వాళ్ళ సొంత అవసరాలు తీయడానికి చేసుకునేవాళ్ళు అగ్రికల్చరల్ యాక్టివిటీస్. అండ్ అలాగే వాళ్ళు మార్కెట్స్కి కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో వాళ్ళు మేజర్గా ఎక్స్పోర్ట్ చేసేది ఏంటంటే ఆ టైంలో గ్రెయిన్, ధాన్యాలు. సో ఇండస్ట్రీ వాజ్ ఫౌండ్ ఇన్ పాకెట్స్ అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇండస్ట్రీస్ ఓన్లీ ఒక పర్టికులర్ ఏరియాలోనే ఉండేవి అని చెప్పేసి అంటున్నారు. మెయిన్గా మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ సెయింట్ పీటర్స్బర్గ్లో అండ్ అలాగే మాస్కోలో మాత్రమే మనకి ఇండస్ట్రీస్ అనేవి కనిపించినాయి. సో ఆ ఇండస్ట్రీస్ యొక్క ప్రొడక్షన్ అంటే అక్కడ తయారు చేసే గూడ్స్ ఇవన్నీ ఎక్కువగా ఎవరు ఉండేవాళ్ళంటే క్రాఫ్ట్స్మెన్ ఉండేవాళ్ళు. అంటే వాళ్ళని హస్తకళాకారులు అంటారు. సో వీళ్ళు ఎక్కువగా పనిచేసి ఎక్కువగా ప్రొడక్షన్ తీసుకొస్తూ ఉండేవాళ్ళు ఆ యొక్క ఫ్యాక్టరీస్కి. అండ్ ఈ ఫ్యాక్టరీస్ కూడా ఈ క్రాఫ్ట్ వర్క్షాప్స్ పక్కన ఎక్కువగా ఉంటూ ఉండేవి. అండ్ మెనీ ఫ్యాక్టరీస్ వర్ సెటప్ ఇన్ 1890s అని చెప్పేసి అంటున్నారు. అంటే బిఫోర్ ద అవుట్బ్రేక్ ఆఫ్ వరల్డ్ వార్ 1. వరల్డ్ వార్ 1కి ముందు 1890స్లో మనకి ఎక్కువగా ఫ్యాక్టరీస్ సెటప్ అయినాయి. ఎందుకు అంటే
అదే టైంలో రష్యా యొక్క రైల్వే నెట్వర్క్ అనేది ఎక్స్టెండ్ అవ్వడము అండ్ అలాగే ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్ రావడము. సో, దీనివల్ల ఏంటి అంటే వీళ్ళక్కడ ప్రొడ్యూస్ చేసే కోల్ ప్రొడక్షన్ డబుల్ అయిపోయింది. ఐరన్ అండ్ స్టీల్ అవుట్‌పుట్ వచ్చేసి 4 టైమ్స్ ఎక్కువగా అవ్వడము. సో, ఇవన్నీ చూస్తూ ఉన్నాము. బట్ బై 1900s ఇన్ సమ్ ఏరియాస్ ఫ్యాక్టరీ వర్కర్స్ అండ్ క్రాఫ్ట్స్‌మెన్ ఆల్‌మోస్ట్ ఈక్వల్ ఇన్ నంబర్ అని చెప్పేసి చెప్తున్నారు. సో, 1900స్‌కొచ్చేసరికి మనకి ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళు అండ్ అలాగే క్రాఫ్ట్స్‌మెన్ ఆల్‌మోస్ట్ ఈక్వల్ ఇన్ నంబర్ అని చెప్పేసి చెప్తున్నారు. సో, ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళేంటంటే అన్‌స్కిల్డ్ వర్కర్స్ అంటారు. ఆర్ ఎల్స్ లేబర్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం కదా! అండ్ క్రాఫ్ట్స్‌మెన్ వచ్చేసి ఏంటంటే వీళ్ళకి ఏదో ఒక స్కిల్ ఉంటుందనమాట. అంటే ఒక పర్టిక్యులర్ ఆహ్, మెషిన్ ఎలా యూజ్ చేయాలి, ఆ టూల్స్ ఎలా యూజ్ చేయాలని చెప్పేసి వీళ్ళకి ఆ టెక్నిక్స్ తెలిసి ఉంటాయన్నమాట. సో, వీళ్ళని క్రాఫ్ట్స్‌మెన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. సో, మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ మనం చూసుకున్నట్లయితే ఏవైతే కొత్తగా సెటప్ చేసిన ఇండస్ట్రీస్ ఉన్నాయో, అవి ఎక్కువగా ప్రైవేట్ ఇండివిడ్యువల్సే వాటి యొక్క ఓనర్స్ అని చెప్పుకోవచ్చు. బట్ గవర్నమెంట్ వీటిని సూపర్వైజ్ చేసి ఏం చేసిందంటే, వాళ్ళకి మినిమమ్ ఇంత వేజెస్ అనేది ఇవ్వాలి. అండ్ అలాగే వర్కింగ్ అవర్స్ కూడా లిమిటెడ్ చేయడం జరిగిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 అవర్సే వర్క్ చేయాలి, లేకపోతే 12 అవర్స్ వర్క్ చేయాలని చెప్పేసి వర్కింగ్ అవర్స్‌ని ఫిక్స్ చేయడం జరిగేదనమాట. బట్ ఇది ప్రైవేట్ ఇండివిడ్యువల్స్ హోల్డ్ చేస్తున్నారు కాబట్టి, వాళ్ళు ఈ రూల్స్ అన్నీ బ్రేక్ చేయడం జరిగేది. అండ్ అలాగే వర్కింగ్ అవర్స్ కూడా 15 అవర్స్ చేశారు. సో, కంపేర్ టు జనరల్‌గా 10-12 అవర్స్ చేసేవారనమాట ఫ్యాక్టరీస్‌లో ఆ టైమ్స్‌లో. సో, వీళ్ళు సడెన్‌గా 15 అవర్స్ పెంచడము. అండ్ అలాగే అకామిడేషన్ చూసుకుంటే మనకి ఇక్కడ రూమ్స్‌లాగా ఇవ్వడం కాకుండా వీళ్ళు డార్మిటరీస్‌లో ఇచ్చేవాళ్ళనమాట. ఇక్కడ కనిపిస్తుంది చూసారా? అందరికీ ఒకటే పెద్ద రూమ్ టైప్‌లో ఇచ్చేసి అక్కడే అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం జరిగేదనమాట. సో, వర్కర్స్‌కి కూడా కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు గదా! ఇంత కష్టపడుతున్నాం మేము, వేజెస్ తక్కువున్నాయి, వర్కింగ్ అవర్స్ ఎక్కువున్నాయి, మాకు అకామిడేషన్ మంచిగా లేదు అని చెప్పేసి వాళ్ళలో వాళ్ళకి డిస్కషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో, ఆ టైంలో చూసుకుంటే మనకి వర్కర్స్ అనేవాళ్ళు ఒక సోషల్ గ్రూప్స్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొంతమందికి విలేజెస్ స్ట్రాంగ్ లింక్ ఉంటాయి. అండ్ కొంతమంది సిటీస్‌లో సెటిల్ అయ్యేవాళ్ళు ఉంటారు. సో, వీళ్ళు స్కిల్‌ని బట్టి డివైడ్ అవుతూ ఉండేవాళ్ళనమాట. ఇప్పుడు లేబర్ పని చేసేవాళ్ళు లేబర్ పని చేస్తూ ఉంటారు. అండ్ ఏదైతే ఒక పర్టిక్యులర్ వర్క్‌లో అతని స్కిల్ ఎక్కువగా ఉంటే వాళ్ళని ఆ వర్క్ ప్రకారం డివైడ్ చేస్తూ ఉండేవాళ్ళు గదా! సో, మెటల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో వాళ్ళు వాళ్ళంతట వాళ్ళని అరిస్టోక్రాట్స్ కింద కన్సిడర్ చేసుకునేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చేసే ఆ మెటల్ వర్క్‌కి చాలా డిమాండ్ ఉండేది. అండ్ అలాగే ట్రైనింగ్ అండ్ స్కిల్ కూడా చాలా ఎక్కువ కావాల్సి ఉండేది. సో, ఏదైనా ఒక ఫ్యాక్టరీ సెట్ చేసినప్పుడు మనకి ప్రీవియస్ చాప్టర్‌లో కూడా చూసాము. మెన్, విమెన్ అండ్ చిల్డ్రన్ కూడా వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు కదా! సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మహిళలు కూడా అబౌట్ 31% ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉండేవాళ్ళు. బట్ వాళ్ళకేంటంటే ఏదైతే వేజెస్ ఉన్నాయో వాళ్ళకిచ్చేవి అవి చాలా తక్కువగా పే చేస్తూ ఉండేవాళ్ళు. అండ్ మనకి అబౌట్ ఇక్కడ చూసుకుంటే ఒక మనిషికి అంటే ఒక మగవాడికిచ్చే వేజ్‌లో అబౌట్ హాఫ్ ఆర్ 3/4 ఇచ్చేవాళ్ళని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. సో, వర్కర్స్ కూడా డివైడ్ అయ్యారని చెప్పి అనుకున్నాం కదా! సో, వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ కూడా ఆ వర్క్‌కి తగ్గట్టే ఉండేది. అండ్ అలాగే మేనర్స్ కూడా పాటించేవాళ్ళు. అండ్ కొన్ని వాళ్ళు అసోసియేషన్స్ కూడా ఫార్మ్ చేసుకునేవాళ్ళనమాట. అంటే ఏమన్నా వర్కర్స్‌కి హెల్ప్ కావాలన్నప్పుడు లైక్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ సిట్యుయేషన్ గానీ, లేకపోతే ఫినాన్షియల్‌గా ఎవరికన్నా ఏమన్నా హెల్ప్ కావాలి అనుకున్నప్పుడు వాళ్ళు కొన్ని అసోసియేషన్స్ ఫార్మ్ చేసుకొని వాళ్ళంతట వాళ్ళు హెల్ప్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. సో, పైన చెప్పిన విధంగానే వాళ్ళు డివైడ్ అవ్వడమే కాకుండా వీళ్ళేం చేస్తూ ఉండేవాళ్ళంటే, ఎప్పుడైతే ఏమన్నా వర్కింగ్ కండిషన్స్ నచ్చకపోయినా గానీ, లేకపోతే ఏవన్నా ఎంప్లాయీస్ గొడవలైనా గానీ, వీళ్ళు వర్క్ ఆపేసేవాళ్ళనమాట. సో, ఈ విధంగా స్ట్రైక్ చేయడం మనకి చూస్తూ ఉన్నాము. అండ్ మెయిన్‌గా దీస్ స్ట్రైక్స్ టుక్ ప్లేస్ ఫ్రీక్వెంట్‌లీ ఇన్ ద టెక్స్‌టైల్ ఇండస్ట్రీలో చూసామనమాట. 1896 నుంచి 97 అండ్ అలాగే మెటల్ ఇండస్ట్రీ 1902లో గూడా వాళ్ళు పని ఆపేసేవాళ్ళు. ఏమన్నా వర్కింగ్ కండిషన్స్ నచ్చకపోయినా గానీ, వాళ్ళకేమన్నా ఇబ్బందిగున్నా గానీ. సో, మనం ఊర్లల్లో చూసుకున్నట్లయితే మోస్ట్ ఆఫ్ ద ల్యాండ్స్ ఏవైతే వ్యవసాయం భూములున్నాయో అవి పీజెంట్సే కల్టివేట్ చేసేవాళ్ళు. అంటే రైతులే వాటిని పండిస్తూ ఉండేవాళ్ళు. బట్ ఆ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో
ఇవి మనకి నోబెల్స్ కానీ, క్రౌన్ కానీ, ఆర్థోడాక్స్ చర్చ్‌కి సంబంధించిన ల్యాండ్స్ అనమాట అవి. అంటే వాళ్ళు ఓన్ చేసిన ల్యాండ్‌లో ఈ పీజెంట్స్ ఎవరైతే రైతులున్నారో వీళ్ళు పనిచేస్తూ ఉండేవాళ్ళు. సో, ఇందాక మనము వర్కర్స్ యొక్క వర్గీకరణ అంటే ఎలా డివైడ్ అయ్యారో చూసాం కదా! సో, ఇక్కడ పీజెంట్స్ అంటే ఫార్మర్స్ కూడా ఇక్కడ డివైడ్ అవ్వడం జరిగేదనమాట. రైతులు కూడా రిలీజియన్‌ని నమ్ముకునేవాళ్ళు. అండ్ అలాగే వాళ్ళు ఎక్కువగా ఈ నొబిలిటీకి వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కాదనమాట. ఎందుకంటే కష్టపడేది వీరు, ఆ సొమ్ము మొత్తం దోచుకునేది వాళ్ళు అని చెప్పేసి వీళ్ళు అంత రెస్పెక్ట్ కూడా ఇచ్చేవారు కాదు. సో, మరి ఈ నోబెల్స్‌కి పవర్ ముఖ్యంగా ఎక్కడి నుంచి వచ్చిందంటే, సార్ ఎవరైతే ఉన్నారో ఇందాక సార్ నికోలస్ రూల్ చేస్తూ ఉండేవాళ్ళు కదా! ఆయనకి వీళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం కానీ, అండ్ వాళ్ళకి హెల్ప్‌ఫుల్‌గా ఉన్న క్రమంలో వీళ్ళ యొక్క పవర్ కానీ, పొజిషన్ కానీ డిఫైన్ చేస్తూ ఉండేవాళ్ళనమాట. బట్ మనం ఫ్రెంచ్ రెవల్యూషన్‌లో చూసుకున్నట్లయితే పీజెంట్స్ అంటే రైతులు నోబెల్స్‌ని రెస్పెక్ట్ చేసి వాళ్ళ కోసం ఫైట్ చేశారు. బట్ రష్యాలో ఏం జరుగుతుందిక్కడ? పీజెంట్స్ వాంటెడ్ ఎ ల్యాండ్ ఆఫ్ ద నోబెల్స్ టు బి గివెన్ టు దెమ్ అంటున్నారు. అంటే ఏదైతే వీళ్ళు పండించే ల్యాండ్ ఈ నోబెల్స్‌కి చెందింది ఉందో, ఆ ల్యాండ్ మాకిచ్చేయండి అని జెప్పేసి వీళ్ళు కోరుతున్నారనమాట. సో, ఫ్రీక్వెంట్‌లీ దే రిఫ్యూజ్ టు పే రెంట్ అండ్ ఈవెన్ మర్డర్డ్ ల్యాండ్‌లార్డ్స్ అని జెప్పేసి అంటున్నారు. సో, ఆ ల్యాండ్ యూజ్ చేసినందుకు వీళ్ళు రెంట్ కూడా పే చేయాల్సి ఉంటుంది. అండ్ కొన్నిసార్లు ఏం చేసేవాళ్ళంటే ల్యాండ్‌లార్డ్స్‌ని కూడా మర్డర్ చేసేవాళ్ళని చెప్పేసి చాలా క్లియర్‌గా చెప్తున్నారు. సో, ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం 1902లో చూసుకున్నట్లయితే సౌత్ రష్యాలో ఎక్కువగా జరుగుతూ ఉండేవి. ఇలా మర్డర్ చేయడం ఇలాంటివి. అండ్ 1905కి వచ్చేసరికి ఓవరాల్ రష్యాలో ఇదే సిట్యుయేషన్ స్టార్ట్ అయిందనమాట. సో, మనకిక్కడ రష్యాలో ఉన్న రైతులు మరియు యూరోప్‌లో ఉన్న రైతులు డిఫరెంట్ అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే రష్యాలో మనకి రైతులు ఏ విధంగా ఉండేవాళ్ళంటే, వీళ్ళు ల్యాండ్ పూలింగ్ చేసేవాళ్ళు. అంటే ఏదైతే చిన్న చిన్న ల్యాండ్ ముక్కలున్నాయో వాటన్నిటిని కొన్ని గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కంట్రోల్ చేస్తూ ఉండేవాళ్ళు. కంట్రోల్ చేసి ఎవరికైతే నీడ్స్‌ని బట్టి ఆ ల్యాండ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగేది. సో, ఈ విధంగా మనకి రష్యాలో చూస్తూ ఉండేవాళ్ళం. సో, రష్యాలో చూసుకున్నట్లయితే మనము పొలిటికల్ పార్టీస్ అన్నీ ఇల్లీగల్ బిఫోర్ 1914. సో, ద రష్యన్ సోషల్ డెమోక్రటిక్ వర్కర్స్ పార్టీ అని చెప్పేసి 1898లో ఫార్మ్ చేయడం జరిగింది. ఎవరు ఫార్మ్ చేశారంటే, ఎవరైతే కార్ల్ మార్క్స్ యొక్క ఐడియాస్‌ని రెస్పెక్ట్ చేస్తారో ఆ సోషలిస్ట్ ఫార్మ్ చేయడం జరిగింది. బట్ మనకి తెలుసు గవర్నమెంట్‌కి ఇది వ్యతిరేకంగా ఉంది కాబట్టి దీన్ని ఇల్లీగల్ ఆర్గనైజేషన్ కిందనే ట్రీట్ చేసేవాళ్ళు. అండ్ అదే విధంగా దీన్ని ఆపరేట్ చేస్తూ ఉండేవాళ్ళు. సో, వీళ్ళేం చేశారంటే ఒక న్యూస్ పేపర్ సెటప్ చేసుకున్నారు. వర్కర్స్ అందరిని యునైట్ చేసేవాళ్ళు. స్ట్రైక్స్ చేస్తూ ఉండేవాళ్ళనమాట. సో, మనకి నెక్స్ట్ పారాలో ఏం చెప్తున్నారంటే, సమ్ రష్యన్ సోషలిస్ట్ ఫెల్ట్ దట్ ద రష్యన్ పీజెంట్ కస్టమ్ ఆఫ్ డివైడింగ్ ల్యాండ్ పీరియాడికల్లీ మేడ్ దెమ్ న్యాచురల్ సోషలిస్ట్ అని చెప్పి అంటున్నారు. అంటే మనం ఇందాక ఇక్కడ చూసాము. కమ్యూన్ అని చెప్పేసి మిర్ అని పిలుస్తూ ఉండేవాళ్ళు కదా! సో, ఈ కమ్యూనిటీ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే పీరియాడికల్లీ అంటే టైమ్ టు టైమ్ వాళ్ళు ఎవరైతే రైతుల యొక్క యారబుల్ ల్యాండ్స్ ఉన్నాయో అంటే వాళ్ళు వ్యవసాయం చేసే భూములు ఉన్నాయో అవి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉండేవాళ్ళనమాట. అంటే ఒకసారి ఒకళ్ళకి, ఇంకొకసారి ఇంకొకళ్ళకి ఆ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉండేవాళ్ళు. అంటే పర్టిక్యులర్‌గా ఒక పర్సన్‌కి ఆ ల్యాండ్ అనేది పర్మనెంట్‌గా హోల్డ్ చేసే అధికారం ఉండేది కాదనమాట. కొన్ని రోజులు ఒక దగ్గర ఉంటుంది. కొన్ని రోజులు ఇంకొక రైతుకివ్వడం. ఆ విధంగా పీరియాడికల్లీ డివైడ్ చేస్తూ ఉండేవాళ్ళు ల్యాండ్‌ని. సో, దీనివల్ల వాళ్ళలో వాళ్ళే న్యాచురల్ సోషలిస్ట్ భావాలు కలుగుతూ ఉన్నాయన్నమాట. సో, ఫ్యాక్టరీలో చేసే వర్కర్స్‌కి గూడా కొన్ని ఇబ్బందులున్నాయి. అండ్ అలాగే ఇప్పుడు రైతులకు గూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. బట్ ఇక్కడేమంటున్నారు? సో, పీజంట్స్ నాట్ వర్కర్స్ వుడ్ బి ద మెయిన్ ఫోర్స్ ఆఫ్ ద రెవల్యూషన్ అంటున్నారు. సో, ఈ రెవల్యూషన్ కారణం మెయిన్‌గా రైతులే అని జెప్పేసి అంటున్నారు. అండ్ రష్యా కుడ్ బికమ్ సోషలిస్ట్ మోర్ క్విక్‌లీ దాన్ అదర్ కంట్రీస్ అని చెప్పేసి మనకు చెప్తున్నారు. సో, మనము కంట్రీ సైడ్ చూసుకున్నట్లయితే లేట్ 19థ్ సెంచరీ కల్లా వీళ్ళు కొన్ని గ్రూప్స్ లాగా ఫార్మ్ అవ్వడం జరిగింది. అండ్ అలాగే వీళ్ళు 1900లో
సోషలిస్ట్ రెవల్యూషనరీ పార్టీ అని చెప్పేసి ఒక పార్టీని ఫామ్ చేశారు. అండ్ వీళ్ళు మెయిన్‌గా ఈ పార్టీని ఎందుకు ఫామ్ చేశారంటే, ఎవరైతే రైతుల యొక్క రైట్స్ అంటే వాళ్ళు పడ్డ కష్టాలకి వాళ్ళ యొక్క రైట్స్ కానీ, లేకపోతే వాళ్ళ యొక్క ల్యాండ్‌ని కానీ డిమాండ్ చేసుకోవడానికి మెయిన్‌గా ఇది ఫామ్ చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు పండించే భూములు అవి కింగ్‌వే కాబట్టి, మాకు కూడా ల్యాండ్స్ ఇవ్వండి. మా ల్యాండ్స్ మాకిచ్చేయండి. మేము వ్యవసాయం చేసుకుంటామని జెప్పేసి వీళ్ళు రివోల్ట్ చేయడం జరిగింది. సో, ఇదే టైంలో లెనిన్ ఏం భావించారు అంటే, రైతులు కూడా ఒక గ్రూప్‌కి ఒక గ్రూప్ కింద చెందరు అని చెప్పేసి ఈయన భావించారు. ఎందుకు అంటే, ఈ ఉన్న గ్రూప్‌లో మనకి కొంతమంది రైతులు పూర్‌గా ఉంటారు. అంటే పేదవారుంటారు. కొంతమంది రిచ్‌గా ఉంటారు. ఎందుకు అంటే, పేదవాళ్ళు ఏం చేస్తా ఉంటారు, వాళ్ళు లేబరర్స్ కింద పనిచేస్తూ ఉంటారు. అండ్ రిచ్ రైతులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు వర్కర్స్‌ని పెట్టుకొని పని చేపిస్తూ ఉంటారనమాట. సో, ఇక్కడ ఈ డిఫరెన్షియేషన్ అనేది ఉంది కాబట్టి, వీళ్ళందరూ ఒక పార్టీలోకి చెందడం మంచిది కాదు అని చెప్పేసి ఆయన యొక్క అభిప్రాయం. సో, ద పార్టీ వాస్ డివైడెడ్ ఓవర్ ద స్ట్రాటజీ ఆఫ్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అన్నారు. అండ్ లెనిన్ ఏం చేశారు అంటే, బోల్షెవిక్ గ్రూప్ ఏదైతే ఉందో దీన్ని లీడ్ చేశారు ఇప్పుడు. సో, ఈయన పార్టీలో జనరల్‌గా ఎవరు ఉండేవాళ్ళంటే, బాగా అణిచివేతకి గురైన రైతులు వీళ్ళందరూ ఈయన పార్టీలో అంటే ఈయన గ్రూప్‌లో ఉండేవాళ్ళు. దీనికి లీడర్ ఈయననే వ్లాడిమిర్ లెనిన్. సో, ఈయన ఏం భావించేవారంటే, ద రిప్రెసివ్ సొసైటీ అంటే అణిచివేయబడిన సొసైటీ ఏదైతే ఉందో, ఎవరు అణిచివేస్తున్నారు ఇక్కడంటే ద జారిస్ట్ రష్యా. అంటే ఇక్కడ మనకి జారిస్ట్ అని ఎందుకు అంటున్నారంటే, మనకి ఇక్కడ రూల్ చేసేదెవరు? జార్ నికోలస్ II కదా! సో, దీనికోసం మనం కూడా ఒక డిసిప్లిన్డ్ అండ్ అలాగే ఎక్కువ మొత్తంలో మెంబర్స్ ఉండాలి. అండ్ అలాగే మనం వాళ్ళని కంట్రోల్ చేయాలని జెప్పేసి ఆయన భావిస్తూ ఉండేవాళ్ళు. ఇంకొక వైపు చూసుకుంటే మనకి మెన్షెవిక్స్ ఉండేవాళ్ళు. వీళ్ళేంటి అంటే అందరిని ఇన్వైట్ చేస్తూ ఉండేవాళ్ళనమాట. వీళ్ళ పార్టీలోకి ఎవరైనా రావచ్చు అని జెప్పేసి వీళ్ళు పార్టీ పెట్టడం జరిగింది. లైక్ జర్మనీలో ఉన్నట్టుగా. సో, ఇప్పుడు ఎ టర్బ్యులెంట్ టైమ్. ద 1905 రెవల్యూషన్ గురించి చెప్తున్నారు. సో, మనకి అందరికీ తెలుసు రష్యా వాస్ ఎన్ ఆటోక్రసీ. ఎందుకంటే సార్ నికోలస్ IIఏ రూల్ చేస్తూ ఉన్నారు. అండ్ ఆయన దగ్గరే అబ్సల్యూట్ పవర్ అనేది కంప్లీట్‌గా ఆయన దగ్గరే ఉంది. అండ్ అలాగే కంట్రీని కూడా కంట్రోల్ చేసేది ఏదైతే రష్యన్ ఎంపైర్ ఉందో దాన్ని మొత్తం కంట్రోల్ చేసేది ఒక్కటే పర్సన్ అనమాట. సో, ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈవెన్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద 20th సెంచరీ అంటే ఆల్రెడీ 1901 నుంచి స్టార్ట్ అయినప్పటికీ ఎవరైతే కింగ్ ఉన్నాడో సార్ వాస్ నాట్ సబ్జెక్ట్ టు పార్లమెంట్. అంటే ఆయనకి ఆ పార్లమెంట్ పెట్టాలన్న ఆలోచన గానీ ఇవేమీ లేవు. సో, లిబరల్స్ ఇన్ రష్యా క్యాంపెయిన్ టు ఎండ్ దిస్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అని చెప్పేసి చెప్తున్నారు. సో, లిబరల్స్ అంటే ఏంటి? మనకి ప్రీవియస్ చాప్టర్‌లో చూసాం కదా! వాళ్ళు ప్రతి ఒక్క రిలీజియన్‌ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు. అండ్ వీళ్ళు కూడా మొనార్కీకి అగెయిన్స్ట్‌గా ఉండేవాళ్ళు కదా! సో, రష్యాలో ఉన్న లిబరల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు క్యాంపెయిన్ చేశారనమాట. ఇది ఎలాగైనా ఎండ్ చేయాలి అని చెప్పేసి క్యాంపెయిన్ చేయడం జరిగింది. సో, వీళ్ళేం చేశారంటే లిబరల్స్ అలాంగ్ విత్ సోషల్ డెమోక్రాట్స్ అండ్ అలాగే సోషలిస్ట్ రెవల్యూషనరీస్‌తో కలిసి అండ్ వీళ్ళల్లో పీజన్స్ అండ్ వర్కర్స్‌ని కూడా కలుపుకొని రెవల్యూషన్ స్టార్ట్ చేశారనమాట. దేనికి? మాకు కూడా ఒక కాన్స్టిట్యూషన్ కావాలి. అంటే మాకు కూడా ఒక రాజ్యాంగం కావాలి. సిమిలర్ టు మనం ఫ్రెంచ్ రెవల్యూషన్‌లో చూసినట్టుగానే ఇక్కడ సేమ్ రిపీట్ అవ్వడం జరుగుతుంది. బట్ అక్కడేందంటే వాళ్ళు మెయిన్‌గా టాక్సెస్ గురించి రివోల్ట్ చేయడం జరిగింది. సో, వీళ్ళేందంటే వీళ్ళ యొక్క ల్యాండ్స్ గురించి రివోల్ట్ చేయడం జరుగుతుంది. సో, ఈ రివోల్ట్‌కి వీళ్ళకి ఈ కంట్రీలో ఉన్న నేషనలిస్ట్ అండ్ అలాగే జాడిడిస్ట్‌ని కూడా వీళ్ళకి సపోర్ట్ అనేది లభించడం జరిగింది. సో, ఇక్కడ మనకి మీనింగ్స్ ఇచ్చారు చూడండి. జాడిడిస్ట్ అంటే ముస్లిం రిఫార్మర్స్ వితిన్ ద రష్యన్ ఎంపైర్. అంటే రష్యన్ ఎంపైర్‌లో ఉన్న ముస్లిం రిఫార్మర్స్ అని. సో, ఇప్పుడు 1904లోకి ఎంటర్ అయ్యాం. 1904 అనేది రష్యాలో పనిచేసే వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్స్‌కి ఒక బ్యాడ్ టైమ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే, వాళ్ళు ఎసెన్షియల్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో, వాటి యొక్క ప్రైజెస్ పెరిగిపోయినాయి. అండ్ రియల్ వేజెస్ కూడా 20%కి డిక్లైన్ అయినాయి.
సో, ఇక్కడ ఎసెన్షియల్ గూడ్స్ అంటే మనము ఫుడ్ ఐటెమ్స్ కానీ, బెవరేజెస్ కానీ, లేకపోతే హౌస్ హోల్డ్ ఐటెమ్స్ కానీ వీటి యొక్క ప్రైసెస్ పెరిగిపోయినాయి. అండ్ అలాగే రియల్ వేజెస్ కూడా డిక్లైన్ అవ్వడం జరిగింది. సో, రియల్ వేజెస్ అంటే మనకి ఇన్‌ఫ్లేషన్‌కి తగ్గట్టుగా వేజెస్ అనేవి డిఫైన్ చేయడం జరుగుతుంది. సో, ఇది మనకి ఎకానమీలో ఇంకా చాలా క్లియర్‌గా డిస్కస్ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా మనకి 1904లో సిట్యుయేషన్ ఉంది. సో, నెక్స్ట్ ఏం జరిగిందంటే వర్కర్స్ అసోసియేషన్ యొక్క మెంబర్‌షిప్ కూడా పెరిగిపోయింది. అంటే చాలా అసోసియేషన్స్ ఫార్మ్ అవ్వడం జరిగింది. అండ్ అలాగే మనకి ప్యూటిలో ఐరన్ వర్క్స్ దగ్గర ఒక 4 మెంబర్స్‌ని వాళ్ళు డిస్మిస్ చేయడం వల్ల నెక్స్ట్ ఫ్యూ డేస్‌లో అరౌండ్ 1,10,000 వర్కర్స్ స్ట్రైక్‌కి దిగారనమాట. ఎందుకు? మా యొక్క వర్కింగ్ అవర్స్ 8 అవర్స్‌కి తగ్గించండి. అండ్ అలాగే మాకు వేజెస్ కూడా పెంచండి. అండ్ అలాగే మాకు వర్కింగ్ కండిషన్స్ కూడా మంచిగా ఉండేలాగా చూడండి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. సో, ఈ యొక్క గుంపుని అంటే ఈ యొక్క ప్రొసెషన్‌ని లీడ్ చేసింది ఎవరంటే ఫాదర్ గ్యాపన్. సో, వీళ్ళు చిన్నగా ఆ మాబ్‌లాగా ఫార్మ్ అయ్యి వింటర్ ప్యాలెస్‌కి వెళ్ళడం జరిగింది. అంటే ఎక్కడైతే మనకి సార్ నికోలస్ II ఉన్నాడో ఆ యొక్క ప్లేస్‌కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత పోలీస్ అండ్ అలాగే కోసాక్స్ అంటే రష్యన్ యొక్క ఆర్మీ. సో, వాళ్ళందరూ కలిపి ఈ జనాల మీద అటాక్ చేయడం జరిగింది ఈ మాబ్ పైన. అండ్ ఓవర్ 100 వర్కర్స్ చనిపోవడం జరిగింది. అండ్ అలాగే 300 మెంబర్స్‌కి దెబ్బలు తగిలినాయి బాగా. సో, ఈ ఇన్సిడెంట్‌ని వాళ్ళు బ్లడీ సండే అని చెప్పేసి పిలుస్తూ ఉన్నారు. సో, దీని తర్వాత చాలా ఇన్సిడెంట్స్ జరగడం జరిగింది. దీనంతటిని కలిపి మనకి ద 1905 రెవల్యూషన్ కింద పేర్కొన్నారు. ఓకే. సో, ఈ ఇన్సిడెంట్ తర్వాత మనకి స్ట్రైక్స్ అనేవి మొత్తం ఓవరాల్ కంట్రీలో స్ట్రైక్ చేయడం జరిగింది. యూనివర్సిటీస్ క్లోజ్ చేశారు. స్టూడెంట్ బాడీస్ అన్నీ వాకౌట్ చేశారు. అండ్ అలాగే సివిల్ లిబర్టీస్ మీద కంప్లెయింట్ చేయడం జరిగింది. లాయర్స్, డాక్టర్స్, ఇంజినీర్స్ అండ్ అదర్ మిడిల్ క్లాస్ వర్కర్స్ కూడా కొన్ని యూనియన్స్ లాగా ఫార్మ్ అయ్యి మాకు ఒక కాన్స్టిట్యూషన్ కావాలి అని చెప్పేసి అడుగుతున్నారు. సో, దీనికోసం ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఏర్పాటు చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. సో, 1905 రెవల్యూషన్ జరుగుతున్న క్రమంలోనే సార్ నికోలస్ II ఏం చేశాడంటే, ఒక ఎలక్టెడ్ కన్సల్టేటివ్ పార్లమెంట్ ఆర్ దాన్నే డ్యూమా. ఇప్పుడు రష్యా యొక్క పార్లమెంట్ పేరు గూడా ఇప్పుడు గూడా డ్యూమా అని పిలుస్తూ ఉంటారు గదా! సో, మనం కూడా ఒక పార్లమెంట్ పెట్టుకుందాము అని జెప్పేసి అన్నారు. దాన్నే డ్యూమా అని చెప్పేసి పిలిచేవారనమాట. సో, ఇక్కడ ఈ రెవల్యూషన్ జరిగేటప్పుడు మనకి చాలామంది లార్జ్ నెంబర్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ అండ్ ఫ్యాక్టరీ కమిటీస్ మేడప్ ఆఫ్ ఫ్యాక్టరీ వర్కర్స్‌తో కూడిన కమిటీస్ మనకిక్కడ రివోల్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆఫ్టర్ 1905 మోస్ట్ కమిటీస్ అండ్ యూనియన్స్ వర్క్డ్ అన్‌అఫీషియల్లీ సిన్స్ దే వర్ డిక్లేర్డ్ ఇల్లీగల్. సో, మనకి ఇందాకే డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్‌గానే. ఏవైతే మనకి పొలిటికల్ పార్టీస్ గానీ ఇవన్నీ ఇల్లీగల్ అని చెప్పి అనుకున్నాం గదా! సో, వీటిపైన మనకి చాలా రిస్ట్రిక్షన్స్ అనేవి ప్లేస్ చేస్తూ ఉండేవాళ్ళనమాట. అండ్ ద సార్ డిస్మిస్డ్ ద ఫస్ట్ డ్యూమా వితిన్ 75 డేస్. సో, ఏదైతే పార్లమెంట్ మనకి కావాలి అని జెప్పేసి క్రియేట్ చేసుకున్న పార్లమెంట్‌ని వితిన్ 75 డేస్‌లోనే దాన్ని డిస్మిస్ చేశారు. అండ్ అలాగే ఎలక్టెడ్ సెకండ్ డ్యూమా వితిన్ 3 మంత్స్. డిస్మిస్ చేసిన 75 డేస్ తర్వాత కొత్త పార్లమెంట్‌ని ఫార్మ్ చేశారనమాట 3 మంత్స్‌లోగా. హి డిడ్ నాట్ వాంట్ ఎనీవన్ క్వెషనింగ్ ఆఫ్ హిస్ అథారిటీ. సో, ఈయన ఇలా చేసినందుకు నన్ను ఎవరు క్వెషన్ చేయొద్దు ఆర్ నా పవర్‌ని ఎవరు తగ్గించే అధికారం లేదని జెప్పేసి చెప్పారు. అండ్ హి చేంజ్ ద ఓటింగ్ లాస్. సో, ఓటింగ్ లాస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చేంజ్ చేసి అండ్ ప్యాక్ ద థర్డ్ డ్యూమా విత్ కన్జర్వేటివ్ పొలిటీషియన్స్. సో, మనకి ఆహ్, ప్రీవియస్ చాప్టర్‌లో ఏం చూసుకున్నాము? లిబరల్స్, రాడికల్స్ అండ్ కన్జర్వేటివ్స్ ఉన్నారు గదా! కన్జర్వేటివ్స్ ఏం చేస్తారు మెయిన్‌గా? మాకు చేంజ్ అనేది అవసరం లేదు. మాకు ప్రీవియస్‌గా ఎలా ఉందో అదే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకునే వాళ్ళే కన్జర్వేటివ్స్ కదా! సో, ఈయనేం చేశాడు? ఓటింగ్ లాస్ మొత్తం చేంజ్ చేసేసి థర్డ్ పార్లమెంట్ ఏదైతే ఉందో అది మొత్తం కన్జర్వేటివ్ పొలిటీషియన్స్‌తో నింపేలాగా ఫార్మ్ చేశాడనమాట. సో, లిబరల్స్ అండ్ రెవల్యూషనరీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని బయటికి పంపించేయడం జరిగింది. సో, ఇక్కడి నుంచి మనకి వీళ్ళింకా ఎక్కువ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయ్యేదనమాట. సో, ద ఫస్ట్ వరల్డ్ వార్ అండ్ ద రష్యన్ ఎంపైర్. సో, 1914లో మనకి
ఇందాక ఆల్రెడీ మనం ఇమేజ్‌లో చూసాం కదా! ఆ కంట్రీస్ జర్మనీ, ఆస్ట్రియా ఆస్ట్రియా, హంగేరీ అండ్ టర్కీ ఇవి సెంట్రల్ పవర్స్. అండ్ అలాగే ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా, తర్వాత దీంట్లో ఇటలీ అండ్ రొమేనియా కూడా జాయిన్ అయింది. ఇవి అలీడ్ పవర్స్ ఆర్ ఎంటిటీ పవర్స్ అంటారు. అండ్ ఈచ్ కంట్రీ హ్యాడ్ ఏ గ్లోబల్ ఎంపైర్ అండ్ ద వార్ వాస్ ఫాట్ అవుట్ సైడ్ యూరోప్. సో ఈ వార్ అనేది మనకి యూరోప్ బయట మొదలైంది అండ్ అలాగే యూరోప్ లోపల కూడా ఫైట్ చేసుకున్నారు. దీన్నే వరల్డ్ వార్ 1 అని చెప్పేసి పిలుచుకుంటున్నారు. అండ్ వరల్డ్ వార్ 1 మెయిన్గా మనము రష్యాలో ఇప్పుడు మనకి వార్ అనేది స్టార్ట్ అయింది అలైడ్ పవర్స్కి అండ్ అలాగే సెంట్రల్ పవర్స్కి. రష్యాలో ఇనీషియల్గా వార్ చాలా పాపులర్ ఉండేది. జనాలు సార్ నికోలస్ చుట్టూ ర్యాలీ చేస్తూ ఉండేవాళ్ళు అండ్ వార్ కంటిన్యూ అవుతూనే ఉండేది. బట్ సార్ నికోలస్ ఏం చేసేవాడంటే పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో మనకి అదే పార్లమెంట్ వాళ్ళ దగ్గర నుంచి ఇతను ఐడియాస్ కూడా ఏం తీసుకునేవాడు కాదు అండ్ ఈయన సపోర్ట్ కూడా తగ్గడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి యాంటీ జర్మన్ సెంటిమెంట్స్ చాలా ఎక్కువగా ఉండేవి అన్నమాట. ఎందుకంటే వీళ్ళు జర్మనీకి అగెయిన్స్ట్‌గా వార్ చేస్తున్నారు కాబట్టి. సో మనము సెయింట్ పీటర్స్బర్గ్‌ని మనం పెట్రోగాడ్ కింద చేంజ్ చేయడము అండ్ అలాగే మాంక్‌ని రాస్పుటిన్ అని పిలవడము. సో ఇలాంటివి వీళ్ళకి నచ్చేవి కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వరల్డ్ వార్ చూసుకున్నట్లయితే ఈస్టర్న్ ఫ్రంట్‌లో ఒక విధంగా ఫైట్ చేసేవాళ్ళు. వెస్టర్న్ ఫ్రంట్‌లో ఒకలాగా ఫైట్ చేసేవాళ్ళు. వెస్ట్‌లో చూసుకున్నట్లయితే ఆర్మీస్ ట్రెంచెస్‌లో ఫైట్ చేస్తూ ఉండేవాళ్ళనమాట. సో మనకి ఒక ఇమేజ్ చూసుకుందాము. ట్రెంచెస్. ట్రెంచెస్ అంటే ఈ విధంగా గోతులు తీసి ఫైట్ చేస్తూ ఉండేవాళ్ళు. సో దీనివల్ల ఏమవుతుందంటే దూరం నుంచి ఎనిమీ చూసినట్లయితే ల్యాండ్ అనేది ఈక్వల్‌గానే కనిపిస్తుంది. బట్ కొంచెం దగ్గరకొస్తే గానీ వీళ్ళందరూ కనిపించరనమాట. సో ఈ విధంగా ట్రెంచెస్‌లో ఫైట్ చేస్తూ ఉండేవాళ్ళు. అండ్ ఈస్ట్ సైడ్‌లో చూసుకున్నట్లయితే వీళ్ళు యుద్ధాలు డైరెక్ట్‌గా చేసి ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతూ ఉండేవాళ్ళనమాట. సో రష్యన్ ఆర్మీ మనకి ఈ యుద్ధంలో జర్మనీ అండ్ ఆస్ట్రియా హంగేరీలో బిట్వీన్ 1914 అండ్ 1916లో ఓవర్ 7 మిలియన్ క్యాజువాలిటీస్. సో 7 మిలియన్ డెత్స్ మనము చూసామన్నమాట బై 1917. సో వీళ్ళేం చేశారు? రిట్రీట్ చేశారు. రష్యన్ ఆర్మీ ఏం చేశారు అంటే క్రాప్స్ ఏవైతే పంట పొలాలు, బిల్డింగ్స్ ఇవన్నీ డెస్ట్రాయ్ చేశారనమాట. సో దట్ ఎనిమీ మళ్ళీ ఇక్కడ నివసించడానికి వీలుగా ఉండకూడదని చెప్పేసి. సో ఇలాంటి డిస్ట్రక్షన్ వల్ల 3 మిలియన్ రెఫ్యూజీస్ రష్యాలో ఫామ్ అయ్యారు. అంటే 30 లాక్స్ మెంబర్స్ వరకు ఆశ్రయం కోసం రష్యాలో ఉన్నారు. సో ఇది గవర్నమెంట్‌కి సార్ నికోలస్‌కి అంత మంచిది కాదు. అండ్ అలాగే సోల్జర్స్ కూడా ఇలాంటి వార్ ఫైట్ చేయాలని చెప్పి కూడా కోరుకోవట్లేదు. అండ్ ఈ వార్ వల్ల మనకి ఇండస్ట్రీ కూడా సివియర్‌గా ఇంపాక్ట్ అవ్వడం జరిగింది. మెయిన్‌గా ఏంటంటే రష్యాలో అసలే ఇండస్ట్రీస్ తక్కువ అనుకుంటే, ఇప్పుడు ఇలాంటి సిట్యుయేషన్‌లో వీళ్ళకి ఇండస్ట్రియల్ గూడ్స్ ఏవైతే బయట నుంచి సప్లై అవ్వాల్సినవి ఉన్నాయో, అవి కూడా సప్లై కావట్లేదు. ఎందుకంటే బాల్టిక్ సీ దగ్గర జర్మనీ యొక్క కంట్రోల్ ఉండడం వల్ల వీళ్ళకి రావాల్సిన రా మెటీరియల్స్ ఇవన్నీ కూడా సప్లై అవ్వడం ఆగిపోయిందనమాట. సో 1916 వచ్చేసరికి రైల్వే లైన్స్ కూడా బ్రేక్ డౌన్ అయిపోవడము అండ్ చాలా డిఫికల్ట్ సిట్యుయేషన్స్ వీళ్ళు చూస్తూ ఉండేవాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఏబుల్డ్ బాడీడ్ మెన్ వర్ కాల్డ్ అప్ టు వార్. అంటే ఎవరికైతే సామర్థ్యం ఉంటుందో, యుద్ధం చేసే సామర్థ్యం ఉంటుందో వాళ్ళందరినీ కూడా వార్‌లో ఇంక్లూడ్ చేశారు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి ఇండస్ట్రీస్‌లో యొక్క లేబర్ యొక్క షార్టేజ్ అవుతుంది. అండ్ అలాగే స్మాల్ వర్క్‌షాప్‌లో ఏదైతే ఎసెన్షియల్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారో ఇవన్నీ కూడా మూసివేయడం జరిగిందనమాట. అండ్ దీనివల్ల మనకి లార్జ్ సప్లై ఆఫ్ గ్రెయిన్ వర్ సెంట్ ఆఫ్ టు ఫీడ్ ద ఆర్మీ. సో ఏదైతే వీళ్ళు పండించిన గ్రెయిన్స్ ఇవన్నీ ఉన్నాయో ఎక్కువ సప్లై ఆర్మీకే వెళ్ళిపోతూ ఉండేదన్నమాట. సో ఫర్ ద పీపుల్ ఇన్ ద సిటీస్ బ్రెడ్ అండ్ ఫ్లోర్ బికమ్ స్కార్స్ అని చెప్పేసి అంటున్నారు. అంటే సిటీస్‌లో నివసించే వారికి కనీసం బ్రెడ్ అండ్ ఫ్లోర్ కూడా దొరికే పరిస్థితి మనకి కనపడట్లేదు. అండ్ అలాగే 1916కి వచ్చేసరికి బ్రెడ్ షాప్స్‌లో కూడా మనకి ఫైటింగ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో ఇలాంటి సిట్యుయేషన్ మనము
చూస్తామన్నమాట. ఎందుకంటే ఒక వార్ అనేది స్టార్ట్ అయిందంటే ఫ్రెండ్స్ మనకి అప్పట్లో అంటే న్యూక్లియర్ వెపన్స్ ఏం లేవు కాబట్టి జనరల్‌గా అందరూ తుపాకీలు పట్టుకొని వార్ చేస్తూ ఉండాలు. ఇప్పుడు అందరికీ ప్రతి ఒక్క కంట్రీకి న్యూక్లియర్ పవర్ ఉంది కాబట్టి జస్ట్ ఒక బటన్ నొక్కేస్తే కంట్రీలు లేసిపోయే అవకాశం ఎక్కువుంది. సో, హోప్‌ఫుల్లీ వరల్డ్ వార్ 3 రాకూడదనే కోరుకుందాము. సో, వరల్డ్ వార్ 1 అంటే మనకి ఇప్పుడు చూసాము. బికాస్ ఒక వార్ అనేది స్టార్ట్ అయితే జనాలు చనిపోతూ ఉంటారు. ఫ్యామిలీస్ మొత్తం ఆహ్, చాలా డిఫికల్ట్ కండిషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఫుడ్ ఉండదు, వాటర్ ఉండదు. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి వెళ్లి వార్ చేయాల్సిన సిట్యుయేషన్స్ ఇవన్నీ ఉంటాయి. సో, ఆ విధంగా మనకి 1914 నుంచి 1918 వరకు వరల్డ్ వార్ 1 అనేది జరగడం జరిగింది. సో, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. అది సెకండ్ చాప్టర్. మళ్ళీ థర్డ్ చాప్టర్‌తో రేపు మీ ముందుంటాను. థాంక్ యూ. జై హింద్.